బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉన్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ నెల 20 తర్వాత బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం అందుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జగిత్యాలలో ఏం జరుగుతుంది? ఎస్సీఎల్ ఇంతకాలం తన ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోకే జీవన్ రెడ్డి వెళ్లేందుకు సిద్ధమైనట్టుగా సంకేతాలు అందుతున్నాయి. ఈ నెల 20 తారీఖు తర్వాత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లుగా ఆ అనుచర వర్గం నుంచి వస్తున్నటువంటి సమాచారం. మొత్తానికైతే జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డి ఒక చరిత్రగా చెప్తుంటారు. రాజకీయంగా చాలా సీనియర్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా సీనియర్ నేత అయినటువంటి జీవన్ రెడ్డి ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, పార్టీలో తనకు ప్రయారిటీ తగ్గిందని చెప్పి బాహాటంగానే పార్టీ తీరుపైన అధిష్టానం తీరుపైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, ఇవన్నిటి కూడా కొంత పార్టీ అగెనిస్ట్గా పోతున్నాడు అనేది మాత్రం ఇటు పార్టీ అధిష్టానం భావించినట్టు తెలుసుకోవచ్చు. చాలా చోట్ల పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన మొట్టమొదటిగా జీవన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగానే ఇతర పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండానే జీవన్ రెడ్డి ఈ విమర్శలు చేయడం మాత్రం ఇటు అధిష్టానం కొంత సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచే జీవన్ రెడ్డికి కొంత ప్రయారిటీ తగ్గించినట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతుందని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు జగిత్యాల్లో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడాన్ని ఇవన్నీ కూడా జీవన్ రెడ్డి సహించలేకపోతున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇటు సంజయ్ వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కూడా జీవన్ రెడ్డి బాహాటంగానే విమర్శలు చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత కష్టమేనని చెప్పి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇందుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సుదీర్ఘ కాలం పాటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1983లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి జీవన్ రెడ్డి మొదటగా టీడీపీ పార్టీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ రోజుల్లో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్కు గూటి చేరారు. కాంగ్రెస్లో ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గెలిచారు. ఇటు వైఎస్ క్యాబినెట్లో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సీనియర్ నేత అయినటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో పాటు ఇటు ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, పార్టీ తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా కొంత తనదైన శైలిలో విభేదిస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాలకు రకంగా అధికార పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జీవన్ రెడ్డి ఈ నెల 20 తర్వాతనే పార్టీ మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అధినేత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, అదేవిధంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కూడా ఇప్పటికే మంతనాలు సాగినట్టుగా తెలుస్తుంది. పలుమార్లు ఫోన్లో కూడా జీవన్ రెడ్డితో ఆ పార్టీ నాయకత్వం కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఉగాది తర్వాత మాత్రం జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశం కనబడుతుంది. జగిత్యాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా జీవన్ రెడ్డి అనుచర వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గ్రూపుగా ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ గ్రూప్ కూడా పేరు మార్చడం జరిగింది. టీజేఆర్ గ్రూప్గా జీవన్ రెడ్డి గ్రూప్గా ఆ గ్రూప్ నేమ్ కూడా మార్చడం కూడా ఇందుకు సంకేతంగానే జగిత్యాల రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. అయితే జీవన్ రెడ్డిని ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అదేవిధంగా పార్టీ కూడా తగిన ప్రయారిటీ ఇవ్వకపోవడం కారణంగా ఇటు ప్రతిపక్షాలు కూడా బీజేపీ ఎంపీ అరవింద్ కూడా చాలా సందర్భాల్లో పెద్ద ఆయనను కొంత ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి జీవన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ కూడా ఎప్పుడు జీవన్ రెడ్డి వస్తే అప్పుడు తమ పార్టీలో చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి కవిత జీవన్ రెడ్డిని పార్టీలో చేరుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. అప్పుడు తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని చెప్పి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా తను కాంగ్రెస్ పార్టీలో ఇమ్మలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఇక పార్టీ మారాలనే యోచనలో ఉన్నట్లుగా జీవన్ రెడ్డి తెలుస్తుంది. చాలా సందర్భాల్లో కూడా ఇటు జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం నుంచి కొంత భుజగింపులు వచ్చాయి. తను పార్టీ మారుతానని చెప్పిన సందర్భంలో ఇటు మంత్రులు శ్రీధర్బాబు కావచ్చు, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కావచ్చు, వీరంతా కూడా కొంత బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే చాలా మంది మంత్రులు జగిత్యాల జిల్లాకు వచ్చిన సందర్భంలో కూడా జీవన్ రెడ్డితో కొంత మాట్లాడి అతను మెప్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తనకు పార్టీలో తన సీనియారిటీకి తగినటువంటి గుర్తింపు రావడం లేదని చెప్పి జీవన్ రెడ్డి మొదటి నుంచి ఒక నిరసన గళాన్ని మాత్రం వినిపిస్తున్నారు. ఆ నిరసన గళం ఏదైతే ఉందో ఇంతకాలం ప్రతిపక్షాలను విమర్శించినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు అదే
పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే జీవన్ రెడ్డి ఇక పార్టీ మారబోతున్నారనేది మాత్రం సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. ఈ నెల 20 తర్వాత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి చేరే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే తను ఏదైతే ప్రతిపక్షంగా విమర్శించారో ఆ పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్ళబోతున్నారని చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే సతీష్, థ్యాంక్ యూ.